ఆత్మన్యూనతాభావానికి ఓ యువకుడు బలయ్యాడు. ఫలానా మందులు వాడితే ఎత్తు పెరుగుతారని వచ్చిన ఓ టీవీ ప్రకటన అతని ప్రాణాలు తీసింది. అప్పటికే కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి అవస్థలు పడుతున్న కుటుంబాన్ని ఒక్కగానొక్క కుమారుడి మరణం మరింత కుంగదీసింది. గతంలో హైదరాబాద్ నిఖిల్ రెడ్డి ఉదంతం మరవకముందే ఎత్తు వ్యామోహంతో చిత్తయ్యాడు మరో యువకుడు. బక్కపలచగా పొట్టిగా ఉన్నానన్న ఆత్మన్యూనత భావం అతడిని మృత్యువుడిలోకి చేర్చింది. టీవీల్లో ఊదరగొట్టే ప్రకటనలు నజీర్ ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ ప్రకటనలు చూసి మందులు తెప్పించుకొని వాడిన యువకుడు మందులు పడక అస్వస్థకు గురయ్యాడు. ప్రాణం నిలుపుకునేందుకు తీవ్రంగా పోరాడి చివరకు చనిపోయాడు. వనపర్తి జిల్లా బసవన్నగడ్డికి చెందిన కాజా నజీర్ అహ్మద్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. 3 రోజుల పాటు మందులు వాడిన నజీర్కు 4వ రోజు నుంచి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. ప్రభుత్వాసుపత్రిలో చూపించగా తగ్గినట్టే తగ్గి మళ్లీ అస్వస్థకు గురై ఒళ్లంతా పుండ్లయ్యాయి. పెద్దాసుపత్రిలో చూపించాలని వైద్యులు సూచించినా ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించలేదు. పరిస్థితి విషమించడంతో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆ మందు తెచ్చి వాడినాక 2 డేస్ 3 డేస్ అయినాక అది ఇన్ఫెక్షన్ లాగా అయినాక వాంతులు గింతులు అవుతుంటే హాస్పిటల్ చూపించిండ్రు. తక్కువ అవుతుండే మళ్ళీ అది సేమ్ ప్రాబ్లం అవుతుండే. మళ్ళీ 8 డేస్ 10 డేస్ అయినాక మళ్ళీ అట్లా 2-3 నెలల నుంచి అట్లా అవుతుండే పాపకు. నిన్న రాత్రి మొత్తం సీరియస్ అయితే మొన్న సీరియస్ అయితే తీసుకుపోయిన హాస్పిటల్కు. వనపర్తిలో చూపినాక మన్నాడు నుంచి తోడుపోయి అక్కడ చూపించినాక కొంచెం పికప్ అయింది. మళ్ళీ తర్వాత అది ఏమైంది చాలా సీరియస్ కండిషన్ అయిపోయింది. ఇంకా బాబు చనిపోయింది 5 గంటల. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి నజీర్ కుటుంబానిది. ఉండడానికి సొంతిల్లు కూడా లేక రేకుల ఇంట్లో అద్దెకుంటున్నారు. ఓవైపు చదువుకుంటూనే చిన్నా చితకా పనులు చేస్తూ తల్లికి అక్కకు చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చాడు. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో తన కుటుంబానికి దిక్కెవరంటూ అతడి తల్లి పడుతున్న రోదన స్థానికులను కలిచివేసింది. శాతం కాకుండా మేము ఏదో అదో ఇదో అనుకొని మేము ఇట్లా అనుకున్నాం. అది ఇంకా ప్రాణం తీసుకుంటాడు అనుకోలేదు. ఏదైనా మీరు సాయం చేస్తే మాకు అనాథలా బాగుంటుంది సార్. డాక్టర్లు ఏం చెప్పిండ్రు అప్పుడు చూపించినప్పుడు? డాక్టర్లు బాగా ఏం లేదు, ఆడుకోవడం ఇన్ఫెక్షన్ అయింది. అది చాలా డబ్బులు జరుగుతాయి, మీ పరిస్థితి బాగాలేదు, మీకు డబ్బులతో పని అవుతుంది అన్నారు సార్. మేము తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం సార్. డబ్బులు లేక ఇంట్లో పెట్టుకున్నాం. మా జీవితం కావాలంటే మా పిల్లలు ఏదన్నా జాబ్ ఇప్పిస్తే బాగుంటుంది సార్.